సో అంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు రికమెండేషన్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ అంతకుముందు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో షార్ట్గా ఒకసారి చూద్దాం. Supervised learning involves training a model on labeled data to make predictions or classification of outcomes and recognize patterns. ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో మీకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ స్టిల్ కొంతమంది చూసి ఉండకపోవచ్చు కాబట్టి ఈ వీడియోలో కూడా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మనకి యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఒకటి ట్రైన్ డేటా, ఒకటి టెస్ట్ డేటా. మనం ఫస్ట్ ట్రైన్ డేటాని తీసుకుని మనకున్న ఆల్గోరిథంని ఆ డేటా మీద ట్రైన్ చేసి తర్వాత ప్రిడిక్షన్స్ అనేవి ఎలా ఇస్తుంది అనేది టెస్ట్ డేటా మీద టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ట్రైన్ డేటాలో లేబుల్ డేటా అనేది మనం ఇస్తాం. ఇక్కడ చూసారా, యాపిల్, ఆరెంజ్. సో మనం డిఫైన్ చేసేసాం వాటి నేమ్స్. యాపిల్ అనేది కట్ చేసున్న యాపిలే, కట్ చేసున్న ఆరెంజే ఉంటుంది కదా. సో మనం దానికి ట్రైన్ చేసేసాము, ఇలా ఉంటే ఆరెంజ్ అని చెప్పేసి, ఇలా ఉంటే యాపిల్ అని చెప్పి. సో న్యూగా కొత్తగా టెస్ట్ డేటాని తీసుకుని మనం ఇప్పుడు ఆ ఫోటో మాత్రం దానికి ఇస్తాం. అదేం చేసిద్ది, పాస్ట్ అది నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఇచ్చిన మనం ఇన్పుట్ని తీసుకుని దానికి అవుట్పుట్ మనకి ప్రజెంట్ చేస్తుంది. సో ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్. మనం ఇచ్చే డేటా సెట్లో ఇన్పుట్ అవుట్పుట్ ముందే దానికి ఇస్తే అది ట్రైన్ అయ్యి తర్వాత మనం ఇన్పుట్ ఇస్తే దానికి తగిన అవుట్పుట్ అది మనకి ఇస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ఈ రికమెండేషన్ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి మేజర్గా. వన్ ఈజ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అండ్ అనదర్ ఈజ్ కొలాబరేటివ్ బేస్డ్ ఫిల్టరింగ్. సో ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సో చూడండి, కంటెంట్ బేస్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, రికమెండేషన్స్ మనకి ఎలా వస్తాయి అన్నది. రికమెండ్స్ ఐటమ్స్ సిమిలర్ టు దోస్ ద యూజర్ లైక్డ్ ఇన్ ద పాస్ట్ బేస్డ్ ఆన్ ది ఐటమ్ ఫీచర్స్. ఎప్పుడైనా మనకి నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, హాట్స్టార్ కానీ ఏదైనా మనకి అసలు రికమెండేషన్స్ అని ఎలా వస్తాయంటే, మీరు అంతకుముందు ఏదైనా మూవీ, యాక్షన్ మూవీ చూశారు. సో మీరు కంటిన్యూస్గా యాక్షన్ మూవీసే ఓ 5-6 చూసారనుకోండి, నెక్స్ట్ మీకు రికమెండ్ అయ్యే మూవీ కూడా యాక్షన్ మూవీ అయ్యే ఉంటుంది. సో మీరు డ్రామా ఆర్ హారర్ చూస్తే నెక్స్ట్ మీకు రికమెండేషన్ హారర్ మూవీసే వస్తాయి. సో కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే, మీరు చూసే కంటెంట్ని బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ మూవీ అనేది రికమెండ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కంటెంట్ బేస్డ్ రికమెండేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటివ్ బేస్డ్ ఫిల్టరింగ్. సో ఇది ఎలా అంటే, రికమెండేషన్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ వాట్ సిమిలర్ యూజర్స్ లైక్ ఆర్ బై ఫైండింగ్ సిమిలర్ ఐటమ్స్ లైక్డ్ బై అదర్ యూజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఏ, బి అని ఇద్దరు ఉన్నారు. సో ఈ అబ్బాయి ఒక 3 మూవీస్ వరకు యాక్షన్ మూవీస్ చూశాడు. సో 4th మూవీ తను వేరే ఒక వై అనే యాక్షన్ మూవీ చూశాడే అనుకుందాం. సో ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, తిను కూడా ఆ అబ్బాయిలకి ఫస్ట్ 3 ఒక యాక్షన్ మూవీస్ చూసింది. సో ఇప్పుడు ఈ అబ్బాయి మూవీ వై అనేది చూశాడు. సో ఈ మోడల్ ఏం చేస్తుందంటే, వీళ్ళిద్దరి టేస్ట్ ఒకేలాగే ఉన్నాయి కాబట్టి, సో ఈ అబ్బాయి చూసే నెక్స్ట్ మూవీ ఈ అమ్మాయి చూడడానికి ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఈ అబ్బాయి చూసిన 4th మూవీని ఈ అమ్మాయికి రికమెండ్ చేస్తారు. సో ఇదేంటంటే కొలాబరేటివ్ బేస్డ్ ఫిల్టరింగ్. ఇద్దరిని వాళ్ళ లైక్స్ని వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళకి మూవీ రికమెండేషన్స్ అనేవి జరుగుద్ది. సో దిస్ ఈజ్ కొలాబరేటివ్ బేస్డ్ ఫిల్టరింగ్.